లేని విషయాలు చెప్పి ముసలి కన్నీరు కాలుస్తున్నావు. అందుకునే దొంగ నాటకాలన్నా బెదవ నాటకాలన్నా అక్కడ జరగందాన్ని జరిగినట్టుగా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏ రకంగా మాట్లాడావు? అరే ఓరే అన్నట్టుగా మాట్లాడేవే. నేను నీ భాషలో ఇప్పుడు మాట్లాడితే మా చిన్నప్పటికి పోర్షన్ పొడుచుకోవచ్చు. నేను నీ భాషలో మాట్లాడతావు అసలు అవసరమైతే. అసలు భాష ఏంటో తెలుసా? అనవసరం మాటలు అన్నేసి నేను ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను కానీ నాకు సంస్కారం అడ్డు వస్తాను, ఆ మాట మాట్లాడలేకపోతున్నారు అంటాడు. అంటే తిట్టాల్సిన తిట్టాడు కానీ నాకు సంస్కారం ఉంది, నేను సంస్కారం అవుతుంది, నేను అనలేకపోతున్నాను అలా ఉంది అంటాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా అట్లా మాట్లాడతా. ఓకే సాది ప్రసాద్ గారు, ఏంటి కడప సీన్ ఏంటి? ఎంపీడీఓకి గాయాలైనవి అని చెప్పి వైసీపీ వాళ్ళు కొట్టారని వెళ్తున్నారు. దీని మీద వెళ్ళారు కానీ మిగతావన్నీ కూడా ఎక్కడికి పోయినాయి, ఇదేదో హైడ్రామా అని చెప్పి వైసీపీ మాట్లాడే పరిస్థితి. వైసీపీ నాయకులు ఒక దాష్టికం, ఒక దళితుడి మీద దళిత ఉద్యోగం మీద జరిగిన దాడి, అది కూడా ఎంత భయంకరంగా అంటే అతని యొక్క ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా అతను ఎంత భయపడ్డాడంటే తన ప్రాణాలతో బయట పడతాననే బాధ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఇటువంటి విషయాలు సహించడు, అది మా జనసేనకు చేసినా కూడా సహించడు. కాబట్టి ఆయన స్పందించాడు. స్పందించలో తప్పేమైనా ఉందా? ఆ రకంగా స్పందించడం తప్పేమైనా ఉందా? తప్పు ఉందని ఎవరైనా మాట్లాడమంటే తర్వాత నేను మాట్లాడతాను. ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగితే స్పందించిన మొట్టమొదటి పొలిటీషియన్ కావచ్చు. అక్కడ లోకల్ స్పందించవచ్చు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అధికారంలోకి వచ్చిన నెల రోజులకి నెల్లూరుకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎంపీడీఓ తోటి మాట్లాడినటువంటి మాటకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేసు పెట్టించినటువంటి విషయాలని జర్నలిస్ట్ గారు మరి ఎలా మర్చిపోతున్నారో ఏందో నాకు తెలియట్లా. ఉప్పందించినట్టు అందిస్తా ఉన్నాడు సబ్జెక్టు. తెలుసుకొని అందించండి, వాస్తవాలు చెప్పండి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో కూడా ఆయన కాదు కాదు మీరు ఇందాక ఇచ్చిన వాటికి కూడా ఒక 2-3 ఆన్సర్స్ ఇవ్వాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు ఆయనే బయట పెట్టారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనేది ఆయన బయట పెట్టారు. ఇలాదు ఓజీ డ్రామా అన్నారు. ఆ ఓజీ అనే డైలాగ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించి తీరు కూడా ఎలా ఉంది అనేటువంటిది మీరు ఒకసారి వీడియోలో వెళ్ళి చూడండి. మీరు ఒకసారి పదే ఆ మాట అంటున్నారు.